ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫరు మాస్టరు జానీ మాస్టర్ని ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణల కేసులా ఇప్పుడు మరో కొత్త కీలక మలుపు తీసుకున్నదంట. అయితే ఈ కేసు ఎప్పటి నుంచి అయితే పెట్టిరో అప్పటికెళ్ళి పోలీసులు నార్సింగోళ్ళు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారట. తాజాగా ఈ కేసు విషయంలో దర్యాప్తు అయిన తర్వాత ఒక కీలక విషయాన్ని వీళ్ళు నిర్ధారించిర్రంట. దర్యాప్తులో భాగంగానే మహిళా కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపులు జరిగినాయని పోలీసులు స్పష్టంగా నిర్ధారించిండ్రంట. అయితే ఎప్పుడైతే బాధితురాలు ఇట్లా ఆరోపణలు చేసిందో ఆమెను వివిధ ప్రాంతాలకు తీసుకుపోయి అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆ దర్యాప్తుల ఛార్జ్ షీట్లో పేర్కొన్నారంట. గంతేకాదు బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు సేకరించిన ఆధారాలను బట్టి విచారణ కొనసాగిస్తే ఈ విషయం బయటపడ్డదంట. మార్చి 15 తారీఖున బాధితురాలు పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టింది. వెంటనే జానీ మాస్టర్ మీద కేసు అయితే నమోదు చేసిరు నార్సింగ్ పోలీసులు. ఆ తర్వాత పరారీలకు పోయిండు. చిట్ట చివరకు గోవాల దొరకబట్టి హైదరాబాద్ కు తీసుకొచ్చిరు. ఆ తర్వాత సెప్టెంబర్ 20 తారీఖున జానీ మాస్టర్ ని కోర్టులో హాజరుపరిస్తే 14 రోజుల వరకు రిమాండ్ విధించిరు. ఎన్నో ప్రయత్నాల తర్వాత జానీ మాస్టర్ కు అక్టోబర్ 25 తారీఖున బెయిల్ మంజూరు అయింది. జైలుకెళ్ళి బయట విడుదలైండు. ఆ తర్వాత విడుదలైన వెంటనే ఆయన కొరియోగ్రాఫర్ లెక్క ఆయన సినిమాలలో పాల్గొనడం ప్రారంభించారు. ఇటీవలనే రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ఒక పాట చేయడం కోసం అవకాశం దక్కిందని సమాచారం అయితే వినబడ్డది. ఈ కేసు విషయంలో తాజా పరిణామాలు చూస్తుంటే జానీ మాస్టరు జీవితం మీదనే ప్రభావం పడ్డది అనే చర్చనీయాంశంగా మారిందంట. మరోవైపు ఈ కేసుల నార్సింగ్ పోలీసులు ఆరోపణల కారణంగానే ఏదైతే ఛార్జ్ షీట్ ఇవ్వాల దాఖలాలు చేసిర్రంట. అయితే బాధితురాలు మీద ఇట్లా నేరం గాని అత్యాచారం జరిగిందనే ఆధారాలు గాని సందర్భాలు గాని స్పష్టంగా దాంట్లో పొందుపరిచిర్రంట. మళ్ళీ ఇప్పుడు ఈ కారణంగా బాధితురాలు మీద నిజంగానే లైంగిక వేధింపులు జరిగినాయి అనే కారణంగా ఛార్జ్ షీట్ రూపంలో మళ్ళసారి ఈయనని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అందరూ చర్చించుకుంటున్నారంట. ఇప్పుడు మన పరిశ్రమల ఇదొక సంచలనమైన కేసు లెక్క మారిపోయింది. అటువైపు ఏమో బాధితురాలికి న్యాయం చేసే ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు. మరో పక్కనేమో జానీ మాస్టర్ జీవితం మీదనే ప్రభావం ఏర్పడ్డది. చిట్ట చివరకు ఈ కేసుల బాధితురాలికి న్యాయం జరుగుతుందంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 1 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.